ఇరాన్ ప్రకటనపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఓడిపోయిందంటూ ట్రంప్ కీలక వ్యాఖ్య చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నిలిపివేత నేపథ్యంలో ట్రూత్లో ట్రంప్ స్పందించారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ లొంగిపోయిందంటూ ట్రంప్ కామెంట్ చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగానే ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గిందంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అందుకే దాడులు ఆపేస్తున్నామంటూ ప్రకటించినట్టుగా ట్రంప్ పోస్ట్ చేశాడు. వేల సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశాలపై ఇరాన్ పట్టుకోల్పోవడం ఇదే మొదటిసారి అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే ఇరాన్ ఇవాళ రాత్రికి తీవ్రంగా దెబ్బతింటుందంటూ కూడా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై అందుకే తాము దాడులు ఆపుతున్నట్టుగా ఇరాన్ ప్రకటించడాన్ని ట్రంప్ ఉదహరించారు. దీంతో ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్పై డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ అది. ముఖ్యంగా ఇరాన్ ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఒకసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్ సోషల్ ట్రూత్లో స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఇరాన్ విచ్ ఈస్ బీయింగ్ బీట్ టు హెల్ హ్యాస్ అపోలైజ్డ్ అండ్ సరెండర్డ్ టు ఇట్స్ మిడిల్ ఈస్ట్ నైబర్స్ అండ్ ప్రామిస్డ్ దట్ ఇట్ విల్ నాట్ షూట్ ఎట్ దెమ్ ఎనీమోర్. దిస్ ప్రామిస్ వాజ్ ఓన్లీ మేడ్ బికాస్ ఆఫ్ ది relentless US and Israel attack. They were looking to take over and rule the Middle East. It is the first time that Iran has ever lost in thousands of years to surrounding Middle Eastern countries. అంటూ ఆయన చేసిన ట్వీట్. ఇటీవలి కాలంలో ఇరాన్ ఎప్పుడూ ఓడిపోలేదు, ఇప్పుడు ఓడిపోయింది. తన మిత్ర దేశాలను అంటే తన చుట్టుపక్కల దేశాలపై తాను చేసిన దాడులకు క్షమాపణలు కోరుతూ ఇరాన్ ఇక దాడులు ఆపేస్తున్నామంటూ ఓడిపోయిందని ఒప్పుకుంటున్నట్టుగా ఇరాన్ చేసిన ప్రకటన గురించి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక వ్యంగ్యాస్త్రం అనుకోవాలి. ఇది వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం మనకు సంచలనంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ లొంగిపోయిందంటూ ఇక దాడులు మరింత భారీగా ఉంటాయంటూ ఈ రాత్రికి ఇరాన్ కనీ విని ఎరగని రీతిలో దాడులను ఎదుర్కోబోతుందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. పొరుగు దేశాలపై దాడులకు క్షమాపణ చెప్పిన ఇరాన్ దేశంపై స్పందించారు ట్రంప్. పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పడం అంటేనే ఇరాన్ లొంగిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలా అని ఇరాన్ దేశంపై దాడులు ఆగవంటూ మరిన్ని కఠినమైన దాడులు ఎదుర్కోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి దాడుల తీవ్రత పెరుగుతుందంటూ కూడా హెచ్చరించారు ట్రంప్. అంతకుముందు యుఎస్ ఫినాన్స్ మినిస్టర్ స్కాట్ బిసెంట్ కూడా ఇదే హెచ్చరిక చేశారు. ఇవాళ రాత్రి కనీ విని ఎరగని రీతిలో ఇరాన్ దాడులను ఎదుర్కోబోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్పై భీకర దాడులు ప్రారంభమైనట్టుగా వార్తలు అందుతున్నాయి. దీంతో ప్రస్తుతం ట్రంప్ కూడా మళ్ళీ అదే హెచ్చరిక చేశారు. అమెరికా ఇజ్రాయెల్ నిరంతర దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్ పొరుగు దేశాలైన గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పి లొంగిపోయిందన్నారు. అయితే ఏమాత్రం దాడులు తాము ఆపమంటూ చెప్తున్నారు. ఇరాన్లోని ఇతర సైనిక స్థావరాలపై ఈరోజు రాత్రికి తీవ్రమైన దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూడొచ్చు. యుద్ధం కారణంగా ఇరాన్ ఇరుగు పొరుగు దేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితులపై అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ స్పందించారు. ఇరాన్ ఇరుపొరుగున్న గల్ఫ్ దేశాలకు శనివారం ఆయన క్షమాపణ చెప్పారంటే ఇవాళ ఆయన క్షమాపణ చెప్పారు. తమపై దాడులు చేస్తే తప్ప ఇరుగు పొరుగు దేశాలపై ఇరాన్ ఇకపై దాడులు చేయదన్నారు. ఆ దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదంటూ స్పష్టం చేశారు పెజెస్కియాన్. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు టెహ్రాన్ లొంగదని యుద్ధంపై ఇరాన్ వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇరాన్ తన పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ప్రశాంత వాతావరణానికి ఇరాన్ ప్రయత్నిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ దాడులతో ఆ దేశాల్లో విమానాశ్రయాలు మూసివేశారు.
ఈ క్రమంలో ఇరాన్పై సర్జికల్ దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత తమ వైమానిక బలగాలను మిత్ర దేశాల ఎయిర్ బేసుల్లో మోహరిస్తోంది అమెరికా. తాజాగా బ్రిటన్ ఎయిర్ బేస్లపై అత్యంత శక్తివంతమైన B-1 ల్యాన్సర్ బాంబర్ను కూడా మోహరించింది. ఈ రాత్రికి ఇరాన్పై దాడులు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత మిడిల్ ఈస్ట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా రక్షణ మంత్రి స్కాట్ బిసెంట్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కని విని ఎరగని రీతిలో ఇరాన్పై దాడులుంటాయంటూ చెప్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ సంయుక్తంగా ఇప్పటికే గత 8 రోజులుగా టెహరాన్తో పాటు ఇరాన్ అంతటా కూడా భీకర దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్పై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో 1400 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఇరాన్ చెప్పిన క్షమాపణపై ట్రంప్ చాలా వ్యంగ్యంగా స్పందించారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని, పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై పొరుగు దేశాలను ఈ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలంటించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక ఉద్రిక్తతలను తగ్గించేలా పొరుగు దేశాలను తమ సోదరులుగా అభ్యర్థించిన ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ దాడులు చేసినందుకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప క్షిపణులు ప్రయోగించవద్దంటూ తమ సాయుధ దళాలకు ఆదేశాలు ఇచ్చామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖొమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పెరిగింది. ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పినప్పటికీ గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దుబాయ్, అబుదాబిల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై కూడా తాత్కాలికంగా సేవలను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా చేస్తున్నటువంటి హెచ్చరిక ఇప్పుడు చాలా ఇరాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు చాలా భీకరంగా దాడి చేయబోతున్నాయంటూ చేస్తున్న ప్రకటన నిజంగా ఎక్కడికి దారి తీస్తుందనంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ సంబంధించినటువంటి నేవల్ బేస్ని, ఎయిర్ బేసెస్ని, అలాగే మిసైల్, డ్రోన్, రాకెట్ లాంచర్ల లాంచ్ ప్యాడ్లు అన్నింటినీ కూడా విధ్వంసం చేసినట్టుగా అమెరికా చెప్తోంది. అయితే ఇరాన్ కూడా ఇటు అబుదాబిలోని అమెరికన్ ఎయిర్ బేస్పై దాడి చేసింది, అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడి చేసింది, అలాగే ఖతర్పై దాడి చేసింది. అధ్యక్షుడు క్షమాపణ ప్రకటనకు ముందు ఈ దాడులన్నీ కూడా జరిగాయి. ఓవైపు బ్రదర్స్ నేషన్స్ అంటూనే మరోవైపు దాడులు చేయడంపై ఆ దేశాలు సంయుక్త ప్రకటన చేస్తూ ఖండించాయి. దీంతో ఇరాన్ కూడా దిగొచ్చింది. ఇరాన్ కూడా దేశాలకు క్షమాపణ చెప్తూ ఇకపై వాళ్ళ భూభాగం నుంచి దాడులు చేస్తే తప్ప తాము వాళ్ళపై దాడులకు దిగమంటూ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించిన వేళ మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో తన సోషల్ ట్రూత్లో, ట్వీట్ కాదది, తన సోషల్ ట్రూత్ సంబంధించినటువంటి సొంత ప్లాట్ఫామ్ అది. దాంట్లో ఆయన చేసిన ప్రకటన మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇరాన్ భయపడింది, ఇరాన్ దిగి వచ్చింది, ఇరాన్ క్షమాపణ చెప్పింది, అయినా కూడా మేము ఎక్కడా తగ్గము, దాడులు మరింత భీకరంగా ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమెరికన్ అలాగే ఇజ్రాయెల్ పాలకుల వన్ అండ్ ఓన్లీ టార్గెట్, వన్ అండ్ ఓన్లీ ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా, అక్కడి నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టి అక్కడ కొత్త పరిపాలకుల్ని తీసుకురావాలనేది వాళ్ళ ఎజెండా. అందులో భాగంగానే నాయకత్వాన్ని కూడా నిర్మూలించారు. ఫస్ట్ రోజే ఖొమేనీని అంతమొందించారు, ఎలిమినేట్ చేశారు. తర్వాత ఇక ఇరాన్ యొక్క సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అమెరికా, ఇజ్రాయెల్ పౌరులు ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టి వారి బూటు కాళ్ళతో అక్కడ నడవాలన్నది వాళ్ళ కోరిక. అది కూడా త్వరలోనే ఆ రోజు కూడా దగ్గర పడుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ భూభాగంలో అడుగుపెట్టి అక్కడ పూర్తిగా ప్రాంతాలను స్వాధీనం చేసుకొని మిగిలి ఉన్న నాయకులను, ఖొమేనీ వారసులు లేదా ఖొమేనీ పాలకుల్ని అంతమొందించడం లేదా హత్య చేయడం లేదా వాళ్ళని బంధించి యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఇక దాని తర్వాత నెక్స్ట్ ఎవరైతే పాలకులు ఉంటారో ఆ పాలకుల నియామకానికి సంబంధించి తనకు తెలియకుండా జరగదు, తాను ఇన్వాల్వ్ అవుతానంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. బహుశా 79 ముందున్నటువంటి రెజా షా పెహ్లావి అతని కొడుకు ఎవరైతే ఉన్నారో పెహ్లావిని తీసుకొచ్చి ఆ గద్దెనెక్కించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం అంతోంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఇరాన్పై తీవ్రమైన దాడులకు పూనుకోబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు
ఒకవేళ అదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఇరాన్ కనుక పూర్తిగా మెడలు వంచగలిగితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లో ఉన్నటువంటి పాలకులు బహుశా పారిపోయే అవకాశం ఉంది కొద్ది రోజుల్లో, లేదా ఛాయశక్తుల పోరాడి ఇక చేతులు ఎత్తిస్తే కనుక ఇరాన్ పాలకులు అక్కడి నుంచి బహుశా రష్యా లాంటి ఇతర దేశాలకు లేదా ఇంకేదైనా మిత్ర దేశాలకు పారిపోవచ్చు. కానీ ఎక్కడ ఎవరికి వాళ్ళకు సేఫ్టీ లేదనే విషయం అర్థమైంది. గల్ఫ్ దేశాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం రక్షణకరమైన పరిస్థితి కనబడుతుంది. యుద్ధ ఖైదీలుగానైనా పట్టుబడతారు, లేదంటే ఇక చావో రేవో తెలుసుకునే పరిస్థితి ఇరాన్కు ఉండొచ్చంటూ ఇదంతా కూడా అమెరికా వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఏం జరగబోతుంది, ఇంకా యుద్ధం ఎన్ని రోజులు జరగబోతుంది అనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇరాన్ దగ్గర భయంకరమైన ఆయుధ నిల్వలు ఉన్నాయి, బాగా ఆయుధ సంపత్తి ఉంది, కానీ ఇంకా పోరాడుతున్నారు, అటాక్స్ చేస్తున్నారు. మరి ఈ యుద్ధం అనేది ఇంకా నెలల పాటు కొనసాగుతుందంటూ అమెరికా చెప్తున్న వేళ ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయని మాత్రం ఇంకా ఆందోళనకరంగా కనిపిస్తుంది. మొత్తం మీద పశ్చిమాసియా మాత్రం బగ్గుమంటుంది. దుబాయ్, ఖతర్, బహ్రెయిన్, కువైట్, అలాగే ఇతర గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇంకా కోలుకోవట్లేదు. పైగా తాజా దాడులతో ఎప్పటికప్పుడు ఆ దేశ ప్రజలంతా అప్రమత్తం అవుతున్నారు. బట్ ఇప్పుడు ఇవాళ ఇరాన్ క్షమాపణ చెప్పింది కాబట్టి ఇక దాడులు ఉండబోవనే సంకేతాలు కూడా ఇచ్చింది కాబట్టి బహుశా ఆ దేశాలు కోలుకునే అవకాశం కనిపిస్తోంది. బట్ ఇక్కడ హర్ముజ్ జలసంధి అనేది ఒకటి దాన్ని క్యాప్చర్ చేసి పెట్టారు, మూసివేశారు ఇరాన్ వాళ్ళు. ఒకవేళ ఆ జలసంధిని అవి కూడా వాహక నౌకలను వదులుతాం పశ్చిమ దేశాలు తప్ప మిగతా ఆసియా దేశాలకు ఆ నౌకలను కూడా వదులుతామంటూ ఇరాన్ చెప్తోంది. సో అన్నీ జరిగితే కనుక ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా అతి తొందరలోనే చమురు సమస్యలు కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భారత్లో వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. మరోవైపు ఎల్ఎన్జీ ఇంకా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కొరత ఏర్పడింది. సో ఈ ప్రభావం అంతర్జాతీయంగా అన్ని దేశాలపై పడుతుంది, ఆర్థిక వ్యవస్థలపై పడుతుంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం త్వరగా ముగియాలని ప్రపంచమంతా కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.